సొంత భూమిని కలిగి ఉన్న రైతులందరూ ప్రభుత్వం ఇచ్చే వ్యవసాయ ప్రత్యేక నెంబర్ను కలిగి ఉండాలని, ఇది స్థానిక సచివాలయంలో కేటాయిస్తారని కర్లపాలెం మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక కార్యాలయం వద్ద మాట్లాడుతూ, ప్రధానమంత్రి కిసాన్ ద్వారా వచ్చు సబ్సిడీ పొందాలంటే ఈ నెంబర్ తప్పనిసరి అని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు స్థానిక సచివాలయ కార్యాలయం సంప్రదించాలని ఆయన మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నా పేరు సుమంత్ కుమార్, కర్లపాలెం మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఈ రబీ సీజన్కి సంబంధించి పంట నమోదు అనేది వ్యవసాయ శాఖ ద్వారా జరుగుతూ ఉన్నది. అయితే రైతులందరూ తప్పనిసరిగా ఈ రబీ సీజన్లో కూడా పంట నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మనం పంట నమోదు చేయించుకుంటేనే వ్యవసాయ శాఖ తరఫున వచ్చే పథకాలన్నీ వర్తిస్తాయి కాబట్టి, అలాగే మినుము పెసర ఏదైతే ఉందో మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడానికి కూడా ఈ పంట నమోదు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా ఈ ఫిబ్రవరి 20వ తారీఖు లోపల పంట నమోదుతో పాటుగా మీ యొక్క ఈకేవైసీ కూడా తప్పనిసరిగా పూర్తి చేయించుకోవాల్సిందిగా మనవి. కొంతమంది రైతులు పంట నమోదు చేయించుకొని ఈకేవైసీ వేయించుకోకుండా ఉంటున్నారు. కాబట్టి మనకి ఎప్పుడైనా పంట నమోదు పూర్తిగా కంప్లీట్ అవ్వాలి అంటే తప్పనిసరిగా పంట నమోదుతో పాటుగా మీ యొక్క ఈకేవైసీ చేస్తేనే పంట నమోదు ప్రక్రియ పూర్తిగా అవుతుంది. కాబట్టి రైతులు ఇది గమనించి పంట నమోదు. అలాగే మనకి పిఎం కిసాన్ పథకం నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ పడాలంటే రైతులందరూ తప్పనిసరిగా రైతులకి ఒక ప్రత్యేక గుర్తింపు నెంబర్ అనేది ఇస్తూ ఉన్నారు, ఫార్మర్ ఐడి అనేది ఇస్తూ ఉన్నారు. ఈ పిఎం కిసాన్ పథకం పడాలి అంటే సొంత భూమి కలిగి ఉండే రైతులు తప్పనిసరిగా ఈ ఫార్మర్ ఐడి అనేది పొంది ఉండాలి. ఇది మనకి ఒక 4 రోజుల లోపల ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫార్మర్ ఐడి జనరేట్ అయితేనే తప్పితే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది పడడానికి అవకాశం ఉండదు. కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా సొంత భూమి కలిగి ఉండే రైతులందరూ తప్పనిసరిగా ఈ ఫార్మర్ ఐడి అనేది రైతు భరోసా కేంద్రం సిబ్బందిని సంప్రదించి క్రియేట్ చేయించుకోవాల్సిందిగా మనం